హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. నోటీస్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024 ఏదైతే ఉందో మనకి 2006 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 26th జూలై 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 17 ఆగస్ట్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికైతే 18 ఆగస్ట్ 2024 మిడ్ నైట్ దాకా అయితే ఉన్నది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 daysలో మీరు ఆ యొక్క అప్లికేషన్ విండో ఫర్ కరెక్షన్ని యూజ్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. 27 ఆగస్ట్ అలాగే 28 ఆగస్ట్ 2024 అయితే చేసుకోవచ్చు. అలాగే సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అక్టోబర్ నవంబర్ 2024లో అయితే మనకి టెంటేటివ్గా అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. వేకెన్సీ విషయానికి వచ్చేసరికి టోటల్గా 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట 1 ఆగస్ట్ 2024 ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అనమాట. ఇంకా కూడా ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 to 30 years అయితే ఉండాలన్నమాట యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024కి. అలాగే ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరుగుతుంది జనరల్ క్యాండిడేట్స్ కోసము. ఈ 2 dates మధ్య కనుక మీ డిఓబి ఉంటే మీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ఆగస్ట్ 1994 అలాగే 1 ఆగస్ట్ 2006 అనమాట. ఇదైతే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి. దీనికి అదనంగా SC ST వాళ్ళకి ఒక 5 years అంటే 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ NCL అంటే నాన్ క్రీమీ లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు 33 years వరకు అయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి 18 to 27 years ఏజ్ అయితే ఇచ్చారనమాట యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024. ఇక్కడ కూడా మనకి 2 dates అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 dates కలుపుకొని ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 2 ఆగస్ట్ 1997 1 ఆగస్ట్ 2006 అనమాట. దీనికి అదనంగా SC ST OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. SC ST 5 years, ఓబీసీ NCL నాన్ క్రీమీ లేయర్కి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్లో కూడా URకి 10, ఓబీసీకి 13, SC ST వాళ్ళకి 15, ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. దాని కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 17 ఆగస్ట్ 2024కి మీకు కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే మీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి SC ST PWD క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. నిల్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆల్ ఉమెన్ అంటే ఆల్ కేటగిరీ ఉమెన్, SC ST PWD అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ UR OBC EWS అనమాట. 100 rupees పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి మన సదరన్ రీజన్ కిందకైతే వస్తాం అనమాట. SR రీజన్ అని ఉంటుంది మన అప్లికేషన్లో కూడాను. అది మీరు SRలోకి వచ్చేస్తే ఇక్కడ మన గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి హైదరాబాద్, వరంగల్ అనమాట. హైదరాబాద్ అంటే తెలంగాణకి సంబంధించి ఇవైతే ఇచ్చారనమాట. ఇవైతే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ssc.gov.in అనే దాంట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలి. గతంలో మనకి ssc.nic.in అనే ఒక వెబ్సైట్ ఉండేది. మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడైతే మీకు లాగిన్ అవ్వదన్నమాట. దీంట్లో సెపరేట్గా ఫ్రెష్గా రిజిస్టర్ అయితే అయిన తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. దానికోసం దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే, లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ అనే ఒక బటన్ ఇచ్చారు కింద, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మన రిజిస్టర్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ 4 steps అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్, మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట, నేషనాలిటీ, అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ అప్లికేషన్ ఈ OTR రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే
ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ లేకపోతే పాన్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్ లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు. ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము. ఓటీపీ ఎంటర్ చేసాం. వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట. విజిబుల్ అవుతుంది. మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్
రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవైతే చేంజ్ చేసుకొని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్స్ వచ్చేసరికి 26 జూలై 2024, ఇంకా 17 ఆగస్ట్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తున్నారు. మీరు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడ లైవ్ ఫోటో అయితే మీరు ఈ యొక్క వెబ్ క్యామ్ లేదంటే స్మార్ట్ ఫోన్ ద్వారా అయితే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట లైవ్ ఫోటో. ఇంకా కూడా సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది జేపీజీ ఫార్మేట్లో. అదైతే 10 to 20 KB మధ్య అనమాట. ఇంకా ఫీజు ఎవరికైతే ఉన్నదో మెయిల్ క్యాండిడేట్స్, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట 100 రూపీస్. ఇక్కడ వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్టర్, రూపే,
డెబిట్ కార్డ్. ఈ విధంగా మీరు ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అవన్నీ చదువుకున్న తర్వాత ఫిల్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఎలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ ఫామ్లో మనకి 18 కాలం వరకు కూడా మనం ఏదైతే ఆ యొక్క రిజిస్ట్రేషన్లో మనం ఎంటర్ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఆ యొక్క డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్లో మనకి ఎడిట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి అప్లై అని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ మీద బటన్ మీద క్లిక్ చేసి మీరు 19 పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారనమాట. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు ఇంటర్ మీద అప్లై చేస్తూ ఉంటే దీనికి కావాల్సినటువంటిది మనకి ఇంటర్మీడియట్ ఇంటర్ తీసుకోవచ్చు, లేదా డిగ్రీ అయితే డిగ్రీ. మీరు హైయెస్ట్ ఏదైతే చదువుకున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్, సపోజ్ మీరు డిగ్రీ చేసినా కూడా మీరు ఇంటర్ బేస్ మీద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది అనమాట. ఇంటర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా డిప్లొమా వాళ్ళు కానీ ఇంకా అదర్ ఎవరైనా ఈక్వలెంట్ టు యొక్క ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు థర్డ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. డైరెక్ట్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఏదైనా చేసిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. పైదేమో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు పీజీ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసి ఉంటే అదైతే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈక్యూ స్టేటస్ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్టేటస్ అంటే పాస్ అయ్యారా లేకపోతే ఈ సంవత్సరం 2024లో మీరు అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్సా అని అడుగుతున్నారు అనమాట. మీరు రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అయితే అపియరింగ్ తీసుకో, లేకపోతే పాస్డ్ తీసుకోవాలన్నమాట. పాస్డ్ అయితే పాస్డ్ ఇయర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అదైతే మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు ఇంటర్మీడియట్ అదే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. బోర్డు మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేకపోతే ఏదా అనేది అన్నీ వస్తాయి అనమాట. తెలంగాణ కూడా వస్తుంది, జనరల్గా అన్నీ వస్తాయి. లేకపోతే ఇక్కడ అదర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిలో లేనిది ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ అదర్స్ ఆప్షన్ తీసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు నేమ్ అనమాట. ఇంకా రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్ ఏదైతే ఉందో 10th ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్కి సంబంధించి రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఇక్కడ కింద ఏమో CGPA వాళ్ళైతే కింద 20.7, డైరెక్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళైతే 20.6లో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. లేదంటే గ్రేడ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఉంటే కింద అయితే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 అనమాట. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే కనుక సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ సర్వీస్ మెన్షన్ చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఇందాక చెప్పినట్టు గ్రేడ్ డీకి 18 to 27 ఇయర్స్, ఇంకా గ్రేడ్ సికి సంబంధించి 18 to 30 ఇయర్స్ అనమాట. SC ST OBC ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ ఏజ్కి మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ అవసరం అనుకుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అనమాట. మీరు ఎస్ పెడితే కనుక మీరు SC STనో లేకపోతే డిఫెన్స్ పర్సనల్లో మళ్ళీ మీరు SC ST సంబంధించిన వాళ్ళ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీసా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు అక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చారో అవి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సపోజ్ మీరు OBC NCL అయితే OBC కూడా వస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. PWD అయితే PWD అన్నీ వస్తాయి అనమాట ఆప్షన్స్. మనం ఆ ఓటీఆర్ ఇచ్చిన యొక్క డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మనకి వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOPT. ఇక్కడ DOPT వాళ్ళు మీకు జాబ్ వచ్చిందా లేదా, ఎంతమంది జాబ్ వచ్చింది ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా అనేది వాళ్ళు ఒక డేటా అయితే కలెక్ట్ చేసుకుంటారు ఎవ్రీ ఎగ్జామ్కి సంబంధించి కూడా. అందుకోసం మిమ్మల్ని ఈ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు అనమాట. మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళకి రిపోర్టింగ్ కోసం అనమాట. మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ 3 సెంటర్స్ మనం చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడ మొదట లెటర్స్ వచ్చేసరికి మనకి రీజియన్ అనమాట. మీరు మన సదరన్ రీజియన్ కిందకి అయితే వస్తుంది. కిందకు వచ్చేస్తే SRతో స్టార్ట్ అవుతుంది.
ఎస్ఆర్తో స్టార్ట్ అయితే ఇక్కడ మన గుంటూరు, అలాగే మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కర్నూలు, అలాగే కిందకు వచ్చేసి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ వచ్చాయి అనమాట. వీటిల్లో మీరు ఆ యొక్క 3 సిటీస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ 3 ఆప్షన్స్ 3 కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఏవైనా మీ ఇష్టం అనమాట. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హైలైట్ అయితే అవుతాయి, ఇవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేని వాళ్ళకి ఇది మనకి హైలైట్ అవ్వవు అనమాట, డిజబుల్ అయ్యి ఉంటాయి. డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్, ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి స్క్రైబ్ కావాల్సిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, అదర్స్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ, మీకు నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ అయితే కావాలన్నమాట. టెస్ట్ అయితే పెడతారు, ఆ టెస్ట్లో అయితే పాస్ అవ్వాలి. ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అయితే ఏమి అవసరం అయితే లేదనమాట. సో కంపల్సరీగా డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ, మీకు స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్, మీరు ఆ స్కిల్ టెస్ట్ అంటే ఆ యొక్క స్టెనోగ్రఫీ డిక్టేషన్ టెస్ట్ని ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, హిందీలో రాయాలనుకుంటున్నారా తీసుకోవాలి. వెరిఫై, ఇది కూడా సెకండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనమాట, పైన ఇచ్చింది కింద కూడా ఇవ్వాలన్నమాట. పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు గ్రేడ్ సికి అప్లై చేస్తున్నారా, డీకి అప్లై చేస్తున్నారా, బోత్కి అప్లై చేస్తున్నారా, ఆ యొక్క ఏజీ అలాగే ఆ యొక్క మీ యొక్క స్టెనోగ్రఫీ ఆ యొక్క దీన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్లో మనకి గ్రేడ్ డీకి సంబంధించి 18 to 27 ఇయర్స్, సికి సంబంధించి 18 to 30 ఇయర్స్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనమాట. అలాగే ఇక్కడ గ్రేడ్ సి అండ్ డీకి రెండింటికి అప్లై చేయాలని కింద ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి, కిందకి రావాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్ మనం దాని పిక్సెల్స్లోకి మార్చుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 151 అలాగా వస్తుంది అనమాట. అలాగే 2 ఇస్తే కనుక మీకు 76, 75 అలాగైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం విడ్త్ అండ్ హైట్ యొక్క ఫ్రెండ్స్ ఫైల్ మనం ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని ఇది రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేసుకొని పిక్సెల్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 150 ఇచ్చుకోవచ్చు, వర్టికల్ 75 ఇచ్చేయచ్చు అనమాట. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ జేపీజీ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఆ విధంగా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయితే అయిందనమాట. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి రిమైనింగ్ ఆ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి imresearch.com అనేది ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. దీంట్లో మనకి సెంటీమీటర్స్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 4 అలాగే హైట్ 2 అనమాట. ఇలా జేపీజీ ఫార్మేట్లో పెట్టుకొని ఇక్కడ మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి 10 to 20 KB మధ్య కాబట్టి మనం ఇక్కడ సైజ్ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నీట్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే కానీ ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి లైవ్ ఫోటోకి సంబంధించి మీరు ఈ యొక్క ఫైండ్ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉన్నదైతే మీకు డైరెక్ట్గా ఫోటో అయితే క్యాప్చర్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మీ యొక్క ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ ఐ లెవెల్ అనమాట. ఆ యొక్క ఐ లెవెల్లో పెట్టుకొని ఆ యొక్క కెమెరాని మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పొజిషన్ యువర్సెల్ఫ్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా లుక్ స్ట్రైట్ అహెడ్ అనమాట. దానివైపు చూస్తూ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్, మాస్క్ ఇలాంటివి అయితే మీరు వేర్ చేయకూడదు అనమాట. మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.